guys, welcome to our channel Village Vakil Vasvi. మీరైతే ఏఐబికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు నా ఛానల్లో చాలా వరకు దొరుకుతాయి. నా ఛానల్లో ఏఐబి రిలేటెడ్ అనేది ఒక కంప్లీట్గా ఒక స్పెషల్గా ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. మీరు అక్కడ చూసినట్లయితే ఏఐబి రిలేటెడ్ వరకు నేను ఏ వీడియో అయితే చేశానో ప్రతి ఒక్క వీడియో మీకు అయితే ఆ ప్లేలిస్ట్లో దొరుకుతుంది. సో చూడని వాళ్ళు అయితే కనుక మొత్తం అన్నీ చూడండి. మీలో కనుక ఏఐబికి రిలేటెడ్ కనుక ఏదైనా భయం ఉన్నా లేకపోతే ఏదన్నా సందేహాలు ఉన్నా నా వీడియోస్ చూస్తే మీకు 80% వరకు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. నేను దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. ఇంతవరకు మన ఛానల్లో ఎలా క్లియర్ చేయాలి ఏంటి ఏఐబి రిలేటెడ్ సబ్జెక్ట్స్ వెయిటేజ్ సో మ్యాక్సిమం చాలా వరకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన టాప్ 10 కేసెస్ టాప్ 10 లీగల్ మ్యాగజైన్స్ చాలా చేశాను. అలాగే ఈరోజు వీడియోలో మీకోసం నేను ఒక 10 కేస్ లాస్ అయితే తీసుకొని వచ్చాను. ఆ 10 కేస్ లాస్ కూడా 2022లో చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఒక 3 కేస్ లాస్, అలాగే ఇంకా మిగతా 7 కేసెస్ వచ్చేసి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అని చెప్పుకోవాలి. సో ఈ జడ్జ్మెంట్స్లో మీకు డెఫినెట్గా ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంది. అలాగే చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన కేస్ లాస్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఆ కేసెస్ గురించి చెప్తాను. ఒక్కొక్క కేసు నేను చెప్తాను, మీకు పక్కన డిస్ప్లే చేస్తాను కేస్ నేమ్, ఆ కేస్ నేమ్ అయితే రాసుకోండి. సో ఫస్ట్ కేసు వచ్చేసి మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనకి పాస్పోర్ట్ కేసు అని కూడా పిలుస్తాము. ఇది మనకి 1978లో వచ్చింది. ఈ కేసులో మనకి ఆర్టికల్ 14, 19 అండ్ 21 మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తాము ఈ 3 ఆర్టికల్స్ని. సో ఈ 3 ఆర్టికల్స్ రిలేటెడ్ ఈ కేసులో రేజ్ అయింది. మనేకా గాంధీ వచ్చేసి ఇందిరా గాంధీ కోడలు డాటర్ ఇన్ లా. సో ఈమె ఫారిన్ వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ అయితే తీసేసుకుని ఆమె వెళ్ళనివ్వరు. సో ఈ యొక్క ఆర్టికల్స్ మీద క్లెయిమ్ చేసుకుంటుంది. సో ఈ కేసులో మనకి ఏం చెప్పారంటే ఆర్టికల్ 21 స్కోప్ని ఇంక్రీజ్ చేశారు. అలాగే ఈ జడ్జ్మెంట్స్ అనేది కూడా ఎలా ఉండాలి అంటే జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్గా అయితే ఉండాలి అని చెప్పారు. సో ఈమెకైతే ఫైనల్గా అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ కాబట్టి ఈ కేసులో తనకి రీజనబుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ తనకి ఎందుకు తీసుకుంటున్నారు అన్నప్పుడు తనకి కారణాలు చెప్పుకునే అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆమె యొక్క ఫ్రీడమ్ ఎలాంటిది కూడా అవ్వలేదని చెప్పారు. అలాగే ఈ యొక్క ఆర్టికల్స్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ కేసు ఒకటి మనకి. నెక్స్ట్ వచ్చేసి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ 1951. ఈ కేసులలో ఏంటంటే మనకి 31A అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. జనరల్గా ల్యాండ్ అనేది అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేవాళ్ళు. సో దీన్ని చాలామంది అపోజ్ చేశారు. రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఒకప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ఉండేది, ఇప్పుడు తీసుకెళ్ళి కాన్స్టిట్యూషనల్ రైట్లో పెట్టారు కదా. సో దానికి సంబంధించి ఎలా ఇస్తారు మీరు మా ప్రాపర్టీ అని చెప్పేసి చాలా ఇష్యూస్ అయితే రైజ్ అయ్యాయి. మనకి ఆర్టికల్ 368లో పార్లమెంట్కి అమెండ్మెంట్ పవర్ ఉంది కదా. సో ఉన్నా సరే ఇవి చేయకూడదు అని చెప్పేసి అడిగారు. బట్ మనకి ఈ కేసులలో పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ అయితే ఇచ్చారు. అమెండ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి ఈ కేసులో చెప్పారు. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనకి థర్డ్ కేసు వచ్చేసి సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ కేసులో కూడా ఇది 1965లో. దీనికి కూడా ఆర్టికల్ 13లో మనకి లిమిటెడ్ పవర్ ఇస్తున్నారు లాకి, బట్ ఆర్టికల్ 368లో అన్లిమిటెడ్ పవర్స్ పార్లమెంట్కి ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి దేని గురించి అయినా సరే పార్లమెంట్ కెన్ అమెండ్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. దేన్నైనా సరే ఆర్టికల్ 14, 19 ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా సరే వైలేట్ ఏం అవ్వట్లేదు, ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పారు. యాక్చువల్లీ దీస్ 2 కేసెస్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అసలు యాక్సెప్ట్ చేయరు. బికాజ్ ఇప్పుడు మనకి తెలిసిపోయింది ఫండమెంటల్ రైట్స్ అసలు కదిలించకూడదు అని చెప్పేసి బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా మనకి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్ కేసు వచ్చేసి మీకు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఇన్ 1973. ఈ కేసులలో మనకి ఈ ప్రాపర్టీకి రిలేటెడ్ అయినప్పటికీ కూడా పార్లమెంట్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ మనకి ఫండమెంటల్ రైట్స్ అలాగే ఫండమెంటల్ రైట్స్లోనే మనకి మెయిన్ రైట్స్ కొన్ని అలాగే వాటిని అసలు కదపకూడదు, దాన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటాము. సో దాన్ని మనం కదపడానికి వీలు లేదు. అలాగే ప్రియాంబుల్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తూ ఈ కేసులలో మనకి ఏం చెప్పారంటే పార్లమెంట్ పవర్స్ని తగ్గించడం జరిగింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేసులా పార్లమెంట్కి
ఒక రకమైన చెంపదెబ్బ వేసిన కేసులో ఏంటి అంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఇన్ దిస్ కేస్ ద సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ పార్లమెంట్కి తక్కువ పవర్స్ ఎక్కువ పవర్స్ ఇవ్వట్లేదు. ఆర్టికల్ 368 కింద ఇట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ కెనాట్ డిస్టర్బ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ ద 4th కేస్ లా. అండ్ 5th స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్. ఈ కేసులో మనకి ఏం చెప్తారంటే 1975లో రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీకి అగెనెస్ట్గా పార్టిసిపేట్ చేసి ఎలక్షన్స్లో విన్ అవుతారు. సో ఆ ఎలక్షన్స్ని ఇన్వాలిడేట్ చేయాలని చెప్పి కొత్తగా అమెండ్మెంట్ తీసుకొచ్చేయాలని చెప్పి ట్రై చేస్తారు ఇందిరాగాంధీ. సో అప్పుడు ఏం చెప్తారంటే మాల్ ప్రాక్టీస్ చేశారు ఇందిరాగాంధీ అని చెప్పి ఆ అమెండ్మెంట్ తీసుకురానివ్వరు. అలాగే ఆమెని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా ఆపేస్తారు. బట్ మళ్ళీ సుప్రీంకోర్టులో సేమ్ జడ్జిమెంట్ ఇస్తూనే 2 years వరకు మాత్రమే పార్టిసిపేట్ చేయొద్దు ఎలక్షన్స్లో అని చెప్తారు. సో ఇందిరాగాంధీకి అగెనిస్ట్గా తీసుకొచ్చిన జడ్జిమెంట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అప్పుడు ఆమె ఎమర్జెన్సీ కూడా తీసుకొచ్చారు, నేషనల్ ఎమర్జెన్సీ కూడా. సో ఈ కేసు కూడా మనకి ఇంపార్టెంటే అనమాట. నెక్స్ట్ 5th కేసు వచ్చేసి శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ కేసు అని చెప్పుకోవాలి. 2015లో వచ్చింది మనకి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్ 66A కొట్టేశారనమాట, రైట్ టు ప్రైవసీ కింద. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనకి ఆర్టికల్ 19 clause 1 సబ్ క్లాజ్ తీసుకొస్తూ ఆ మెయిన్ ఫండమెంటల్ రైట్ కాబట్టి ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంది. ఇందులో మీకు తెలిసే ఉంటుంది మనకి ఫ్యాక్ట్స్ అనేది ఇంకా బ్రీఫ్గా నేను చెప్తున్నాను, ఎలాబరేట్గా కాకుండా. ఇక్కడ ఒక పార్టీ వాళ్ళు ఒక బంద్ చేయడం వల్ల, స్ట్రైక్ చేయడం వల్ల అక్కడ హార్మోనీ డిస్టర్బెన్స్ అయిందని చెప్పేసి శ్రేయా సింఘల్ కూడా ఒక అడ్వకేట్ అనమాట. సో ఆమె ఒక పోస్ట్ పెడితే తన ఫ్రెండ్ కూడా దానికి కమెంట్ పెట్టడం, లైక్ చేయడం చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎలా అంటారు, మాకు రైట్ టు ప్రైవసీ ఉంది, మా పార్టీని ఎలా తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళ మీద ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే 66A స్ట్రక్ డౌన్ చేసేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రైట్ టు ప్రైవసీ అసలు ఈ విషయంలో లేదు, ఎవరికైనా వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకునే హక్కు ఉందని చెప్పేసి చెప్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కేసులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో 2018లో అడల్టరీని రిమూవల్ చేసేసారు కదా, అంటే అడల్టరీని అబాలిష్ చేసేసారు. అంతకుముందు వరకు క్రైమ్గా ఉండేది. ఆఫ్టర్ దిస్ అబాలిషన్ అడల్టరీ అనేది ఓన్లీ గ్రౌండ్ ఫర్ డైవర్స్, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ జడ్జ్మెంట్. లైక్ మీ ఆల్సో, నేను కూడా యాక్సెప్ట్ చేయని జడ్జ్మెంట్ని. అడల్టరీ ఇంకా క్రైమ్గా ఉంటేనే బాగుంటుంది. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ షయారా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా 2017. ఇది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అని చెప్పాలి. అబాలిషన్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మనకి. ట్రిపుల్ తలాక్ని తీసేసిన కేసు ఏంటంటే ఈ కేసు. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పటికే 8 అయ్యాయి, 10 అని చెప్పాను, ఎక్కువే చెప్తున్నాను. ఇంకొక కేసు ఉంటుంది మనకి యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో శబరిమల టెంపుల్కి అలౌ చేశారు కదా ఉమెన్ని కూడా. సో అది కూడా ఇంపార్టెంట్. 2017లోనే వచ్చింది ఆ కేసు కూడా. సో అది కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను 2022లో డిసైడ్ చేసిన ఇంపార్టెంట్ కేసెస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ 2020లో డిసైడ్ చేసిన కేసెస్లో వచ్చేసి ఫస్ట్ ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. ఈ కేసులో ఏం చెప్పారంటే ఒక 25 years ఓల్డ్ ఉమెన్, అన్మ్యారీడ్ ఉమెన్ అయితే అబార్షన్ చేసుకోవడానికి అడిగితే పర్మిషన్ ఇవ్వరు. బట్ ఈ కేసులో ఆమెకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 20 to 24 weeks లోపు ఉన్న ఉమెన్, అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ ఎవరైనా సరే ఏంటంటే ఆ యొక్క టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని ఆమెకు కూడా ఇవ్వడం అయితే హక్కుగా జరిగింది. సో ఇది ఆల్సో ఇంపార్టెంట్ కేసు మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జాకోబ్ పులియాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ మధ్యకాలంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే బలవంతంగా ఇచ్చే ప్రయత్నాలు కూడా చాలామంది చేశారు. సో ఈ కేసులో ఏం చెప్పారంటే ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని అంటారో వాళ్ళని బలవంతం చేయొద్దు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని అనే వాళ్ళు వదిలేయండి, బలవంతం చేసే హక్కు లేదని చెప్పి ఈ కేసులలో చెప్పడం జరిగింది మనకి. సో అలాగే మనకి ఇంకొక కేసు వచ్చేసి అరుణాచల గౌండర్ వర్సెస్ పొన్నుస్వామి. ఈ కేసులో ఏంటంటే డాటర్కి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, వాళ్ళ యొక్క ఫాదర్ ప్రాపర్టీలో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో కూడా హక్కు ఉంది అని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉమెన్కి ప్రాపర్టీ రైట్స్ మీద జరుగుతున్నాయి కదా. సో ఈ కేసులో ఈ కేసెస్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం మీకు ఒక 12 cases దాకా నేను చెప్పాను ఈ వీడియోలో.
మీకు ఇంకా మనం ఏబి తర్వాత అయినా సరే ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకుంటే ఫ్యాక్ట్స్ సరిపోద్ది. తర్వాత వీడియోస్లో మనం ఒక్కొక్క కేసుకి ఇంకా ఎలాబొరేట్ హిస్టరీ కేస్ మొత్తం కూడా చాలా చక్కగా నేర్చుకుందాము. బట్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు నేను చెప్పిన 12 కేసెస్ వరకు మీకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ 12 కేసెస్ అనేది ఇయర్, అలాగే ఏంటి జడ్జిమెంట్ అనేది గుర్తుంచుకోండి. సో మీకు నేను ఈ కేసెస్ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి ఛానల్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా నాకు చెప్పడం మిస్ చేయొద్దండి కమెంట్ సెక్షన్లో. సో మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే మీకు ఏబి విషయాల గురించి ఇంకేం కావాలనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.